నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆరోపణలు. దొంగ సర్టిఫికెట్లు పోస్టులో భర్తీ చేశారంటూ సమగ్ర విచారణకు డిమాండ్. రక్తదానం పట్ల సమాజంలో చైతన్యం కలిగిస్తూ నిరంతరం అమూల్యమైన సేవలతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న సేవా సంస్థలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుతున్న ప్రతి రక్తదాతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కానీ కట్ చేస్తున్నా ఇక్కడ నేను ఇంక ఇది ఇక్కడ నుంచి చెప్పాలంటే ఇక ఏడవాల్సి వస్తుంది. నేను ఏడవాను, ఇది ఏడవడానికి కూడా కన్నీళ్ళు రావు. ఇప్పుడు ఇవాళ నిన్న ఈయన అడ్నూరు లక్ష్మణ్ కుమార్, ఇగో ఆయన మన క్రికెటర్ అజరుద్దీన్ ఇద్దరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, దాచుకోవడం మీ నైజం. అవునా? ఎన్ని మూటలు మోసిన ఇప్పటివరకు రేవంత్ రెడ్డి, ఆయన మూటలు మోసి ఇలా రైతులకు గన్ని బ్యాగులు కూడా దొరకనంత పరిస్థితి అయింది. ఇలా రైతులు గన్ని బ్యాగులు లేకుండా ఏడుస్తున్నారంటే కళాలలో ఇట్ ఈజ్ ఓన్లీ బికాజ్ మీ రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని పైసలను తెలంగాణ దోచుకొని ఆ మూటలన్నీ కూడా ఢిల్లీ పెద్దలకు మోస్తా ఉన్నాడు. ఇది వాస్తవం, నేను చెప్తా ఆధారాలతో సహా. ప్రజాధనం అదేవిధంగా ఇంకా ఏవో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 2000 కోట్ల కుంభకోణం అనే అంకెని అంకెకు సంఖ్యకు తేడా తెలియని వాళ్ళు మంత్రులు ఇంకా ఏం చేయాలి? 2000 కోట్ల అంకె ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటున్నాడు. 2000 కోట్లు అనేది అంకె ఎట్లా అవుతుందయ్యా లక్ష్మణ్ కుమార్ గారు, అజరుద్దీన్ గారు? సంఖ్య అవుతుంది. అంకెకు సంఖ్యకు తేడా తెలియకుండా మీరు ఆ మంత్రుల సీట్లలో కూర్చున్నారు. 687 కోట్లు టెండర్ విలువ అయితే మీరు 2000 కోట్లు అన్నారు. 2000 కోట్లు కాదు, 2000 కోట్ల నుంచి 3000 కోట్ల దాకా కుంభకోణం జరిగింది. నేను ఇప్పుడు చెప్తా ఆధారాలతో సహా. అన్నీ మీరు తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ఇతరులకు ఇచ్చిండ్రు. ఇక దీనికి అంతా కుట్ర మామూలుగా జరగలేదు. దీని మీద తీస్తే ఆ ఎస్ఎస్ రాజమౌళి కూడా అమ్మో ఇదైతే నేను తీయలేను ఆయన కాడికి వస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంత పెద్ద కుట్ర దీంట్లో జరిగింది. మొట్టమొదట 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణలో ఈజీగా డబ్బులు ఎక్కడి నుంచి దోసుకోవచ్చు. సరే, ఆయన రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చి ల్యాండ్ నుంచి దోసుకోవచ్చు అనేది ఆయన క్లారిటీ ఉన్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సిద్ధాస్తులు, లగ్జరీ వాచ్ల నుంచి మొదలు పెడితే కొత్వాల్గూడ, వట్టి నాగులపల్లి, రాఘవ కన్స్ట్రక్షన్, బ్లూ పెయింట్, దాని తర్వాత నాదర్గుళ్ళు, దాని తర్వాత వట్టి నాగులపల్లి, ఇక ఇవన్నీ ఇది పెద్ద స్టోరీ. సో వీళ్ళందరికీ సిద్ధాస్తులు. కానీ అసలు ఇంత కష్టం ఎందుకు పడాలి? ఇంతకన్నా ఈజీ ఏదన్నా ఉందా చూడుండ్రి అని అంటే పేద పిల్లలు 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు కాదు. మనం ఈ గురుకులాల వరకే ఎందుకు పర్మిట్ కావాలి? మనం లిమిట్ చేసుకోవాలి. అసలు తెలంగాణలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 61 లక్షల నుంచి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ 60 లక్షల 71 లక్షల విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ విద్యాలయాలు ఎంతమంది చదువుతున్నారు? ఓకే, 35 లక్షల మంది చదువుతున్నారు. ఈ 35 లక్షల మంది యాజమాన్యాలు ఎవరు? స్కూల్ ఎడ్యుకేషన్, సర్వశిక్ష అభియాన్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు. ఇప్పుడు బాగున్నది. ఓకే, సో వీళ్ళ దగ్గర ఏమేమి ప్రొక్యూర్ చేస్తారు? ప్లేట్లు, గ్లాసు, కటోరా, బెంచీలు, యూనిఫాము, దాని తర్వాత ఐడి కార్డులు, బెల్ట్లు, పిల్లలకిచ్చే నోట్బుక్లు, పిల్లలకిచ్చే పెన్నులు, పిల్లలకిచ్చే బూట్లు, పిల్లలకిచ్చే సాక్సు, ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే, సో దీంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఎంత అనుకుంటే అంత ఆదాయం వస్తుంది. ఈ సప్లై చేసేవాళ్ళు ఎవరు? చిన్నోళ్ళు, ఎంఎస్ఎంఈలు. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. తెలంగాణ బిడ్డలు. వీళ్ళ నోరు నొక్కేయడం చాలా ఈజీ, ఎందుకంటే వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఇంకెవరు లేరు. అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలే బాగుపడాలి, తెలంగాణ బిడ్డల చేతిలోకే సంపద రావాలని చెప్పి 10,000 మందికి అవకాశం ఇచ్చిండ్రు. నిజంగా అది అద్భుతమైన స్కీమ్. ఒక ఇషారా ఇచ్చిండు, మీరు తెలంగాణలో హెల్ప్ చేయాలి, వాళ్ళు చిన్నోళ్ళు కానీ చదువు వచ్చినా రాకపోయినా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఒక ఇషారా ఇచ్చిండు కేసీఆర్ గారు. ఎట్లా చేసినామంటే ఒక్కొక్క స్కూల్లో కూరగాయల టెండర్ ఒకరికి ఇచ్చినాం, మటన్ టెండర్కి ఒకరికి ఇచ్చినాం, చికెన్ టెండర్ ఇంకొకరికి ఇచ్చినాం.
కూరగాయలు, మటను, చికెను, అదేవిధంగా శానిటేషన్ టెండర్ ఒకరికి ఇచ్చినాం, వండే టెండర్ ఒకరికి ఇచ్చినాం. అంటే ఒకటే స్కూల్ మీద కనీసం 10 నుంచి 15 కుటుంబాలు బతికేవి. కూరగాయలు సప్లై చేసి ఒకరు బతికేటోళ్ళు, మటన్ చికెన్ చేసి ఒకరు బతికేటోళ్ళు, అదేవిధంగా శానిటేషన్కి ఇంకొకరు బతికేటోళ్ళు. ఇట్లా ఆ విలేజ్లో అంతో కొంత వ్యాపార స్కిల్స్ ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న సొసైటీస్గా, ఫార్మ్స్గా రిజిస్టర్ చేసుకొని, అంతవరకు వీళ్ళకి ఫామ్ అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా కూడా బాంచన్ కాల్మోక్తానన్న మాత్రమే తెలుసు. డిగ్రీలు పాస్ అవుతారు, ఏం చేయాలో తెలియదు, ఇక బాంచన్ కాల్మోక్తా అని చెప్పులరిగేలా తిరగడం మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళందరికీ ఆత్మగౌరవంతో బతకాలని చెప్పేసి కేసీఆర్ గారు అద్భుతమైన స్కీమ్ అది. డిస్ట్రిక్ట్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తిగా మోదీ గారు ఈరోజు మరి ఆ రికార్డును సాధించి, వాస్తవంగా వారసత్వ రాజకీయాలకు మరి అతీతంగా గతంలో నెహ్రూ గారి హయాంలో కానీ, కాంగ్రెస్ పార్టీ హయాంలో బంధుప్రీతి, అస్తవస్త నిర్ణయాలు, అవినీతితో కూడుకున్నటువంటి పాలన వారు సాగిస్తే, ఆనాడు అవినీతికి మారిపోయారంటే కాంగ్రెస్ పార్టీ. కానీ మోదీ గారి నాయకత్వంలో 12 ఏళ్ళు జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, మచ్చుకైన అవినీతికి మరి తావు లేకుండా ఒక ప్రజా పాలన మరి అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. మీరు అవినీతికి పెట్టింది పేరైతే ఇవాళ అవినీతి రహిత పాలనకు ఇవాళ మోదీ గారు నాంది పలికారు. అందులో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక పేద కుటుంబంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఛాయ అమ్మినటువంటి వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధానమంత్రి 3 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా కీర్తింపబడుతూ ఉన్నాడంటే ఇవాళ ప్రజలంతా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు వారు ఆయురారోగ్యాలతో కొనసాగాలని, ఆ రకంగా నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని, ఈ దేశాన్ని 10 కాలాల పాటు ఇంకా పాలించాలని చెప్పి ప్రజలు ఇవాళ కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజలు ఆ దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నారు. ఇవాళ మోదీ గారి నాయకత్వంలోనే భారతదేశాన్ని 2047 సంవత్సరానికి ఒక వికసిత భారత్గా, అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా మార్చాలంటే, మోదీ గారి సంకల్పం నెరవేరాలంటే వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరం. ఇంకా 10 కాలాల పాటు వారు కొనసాగాలని చెప్పి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో నేను కొన్ని విషయాలు మాత్రం మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం, ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చేతాడంత అవుతుంది. ఇవాళ ముఖ్యంగా పేదరికం, సంక్షేమ విషయం, ఈ 12 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి గట్టెక్కించి వాళ్లకు మార్గం సుగమం చేశారంటే, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాక పూర్వం ఈ దేశంలో 22% ఇవాళ పేదరికంలో మొగ్గుతూ ఉంటే, మరి 12 సంవత్సరాల్లో 17% తగ్గించి 5% కుదించిన వ్యక్తిగా మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. అనేకమైనటువంటి పథకాలు ఇవాళ వారు ప్రవేశపెట్టిన పథకాలు, అందులో పేదలలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం. ఆ రకంగా ఇవాళ ప్రధానమంత్రి జన్ధన్ యోజన నుంచి మొదలుకుంటే, ముద్రాల నుంచి మొదలుకుంటే అనేకమైన పథకాలు పేద వర్గాలు, మహిళలకు పెద్దపీట వేసిన అంశాన్ని. అంతేకాకుండా వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా రైతు సంక్షేమమే ముఖ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వారు మొదటి నుంచి కూడా రైతులకు బాధ్యతగా నిలబడుతూ అనేకమైనటువంటి మరి కార్యక్రమాలు, రైతు పెట్టుబడి సహాయం కింద మొదటిసారిగా దేశవ్యాప్తంగా కూడా వారు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద సంవత్సరానికి 6,000 రూపాయలు వారు అందజేస్తూ ఉంటే, ఏ రకంగా ఇవాళ మరి వ్యవసాయం అభివృద్ధి చెందుతున్నదో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి యువతను కూడా వ్యవసాయంలోకి రంగంలో తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా 3వసారి ప్రధానమంత్రి అయినటువంటి 2024 జూన్ 10న వారు మొట్టమొదటి ఫైల్ సంతకం చేసింది ఏదంటే కిసాన్ సమ్మాన్ నిధి కింద 17వ విడత వారు
విడుదల చేసినటువంటి ఫైల్ మీద మొదటి సంతకం చేశారు. అంటే వారికి రైతుల పట్ల ఉన్నటువంటి మమకారం, వ్యవసాయ రంగం పట్ల ఉన్నటువంటి వారి యొక్క చిత్తశుద్ధి ఇది తేటతెల్లమవుతుంది. దాదాపు ఇప్పటి వరకు 4,30,000 కోట్లను నేరుగా 11 కోట్ల మంది రైతుల ఖాతాలోకి ఇవాళ మరి డబ్బులు చేర్చారంటే, గతంలో మీరు తెలుసు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి పేదవాడి కోసం 100 రూపాయలు పంపిస్తే 85 రూపాయలు దళారులు కాజేస్తా ఉన్నారు, 15 రూపాయలు మాత్రమే పేదవాడికి దక్కుతుందనేది స్వయంగా ప్రధాని హోదాలో రాజీవ్ గాంధీ గారు ప్రకటించారు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి ఇన్ని కోట్ల రూపాయలు, మరి 4,30,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి నేరుగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో చేరుతుందంటే, వారు మొదటగా మరి జన్ధన్ యోజన పేరు మీద మరి పేదవాడికి ముంగిట్లో కూడా బ్యాంకులు చేరలినప్పుడు ఆ రకంగా 51 కోట్ల మంది కొత్తగా ఖాతాలు తెరిస్తే ఇవాళ చివరి వ్యక్తి కూడా ఆ బ్యాంక్ ఖాతాలో ఇవాళ చేరుతూ ఉన్నాయి. ఆ రకంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు నడుమ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేలా ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించబడింది. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, అలాగే రాబోయే రాజకీయ వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ లిస్ట్ అప్డేట్ హోతే रहता, ప్రతి సంవత్సరం ఓటర్ లిస్ట్ అప్డేట్ అయితేనే ఉన్నది. కానీ ఎస్ఐఆర్ అనేది మాత్రం అప్పుడు జరిగింది. ఎస్ఐఆర్కు రెగ్యులర్గా జరిగే ఓటర్ లిస్టుకు తేడా ఏమిటిది అంటే, ఎస్ఐఆర్లోనేమో అధికారులు మన ఇంటికి వస్తారు, ఓటర్ లిస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేదేమో మనం పోయి చేసుకోవాలి, మనం దఫ్తర్కి పోయి మనం చేసుకోవాలి. ఇప్పుడేమో అధికారులు మన దగ్గరకు వస్తారు. మరి ఇప్పుడు ఏమవుతుంది అంటే 2002 ఓటర్ లిస్టు ముంగట పెట్టుకుంటారు అధికారులు. అట్లాగే లాస్ట్ మళ్ళీ లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏంటిది 2025. 2 లిస్టులు ముంగట పెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, వేరే అనుకోకూరి. ఇగో మా విప్లవ్ భాయ్ ఉన్నాడు. విప్లవ్ భాయ్కి 2 పిల్లలు, ఒకరి పిల్లలు నీకు 2. सो 2002 में विप्लव साहब के बच्चे नहीं थे, 1 मिनट के मान लो, 1 मिनट के लिए मान लो 2002 में विप्लव भाई के बच्चे अगर है भी तो छोटे थे, उनका वोटर लिस्ट में नाम नहीं था 2002 में, पर शादी हो चुका इनका और इनका मिसेस का वोट है. अब 2025 में वोटर लिस्ट में विप्लव के घर में 2 और लोग दिख रहे. अब इनका काम यह है, मैपिंग करना है इनका. 2002 में विप्लव और उनके मिसेस थे, अब 2025 में 2 और नाम दिख रहे. कौन है वो लोग? बच्चे है या बच्चे की बीवी आई, शादी हुआ और కోడలు వచ్చిందా, ఎవరు అని చెప్పి మొట్టమొదలు చేయాల్సింది మ్యాపింగ్ కంప్లీట్ చేయాలి. ఇది మనం కాదు, ఆఫీసర్లే చేస్తారు, వాళ్ళ దఫ్తర్లో చేస్తారు. కానీ ఆ దఫ్తర్లో చేసింది ఇంటికి వచ్చినాక చూసుకుంటారు, మ్యాపింగ్ చూసుకుంటారు. అంటే ఏమిటిది? ఉదాహరణకు విప్లవ్ అన్నకు 2002లో చిన్న పిల్లగాడు ఉండే అనుకోండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లగాడు పెద్దోడైండు, ఓటు హక్కు వచ్చింది, ఆయనకు పెళ్లి కూడా అయిందనుకో, ఆయన భార్య కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి అధికారులు, మీరు మనము ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఒకటి నింపాలి. ఏమిటిది అది చూపెడతా, అది కూడా మీకు నింపి 2002లో విప్లవ్ కుమార్కి ఇగో ఫలానా కొడుకున్నాడు, ఆ కొడుకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని చెప్పి చూసి ఆయన విప్లవ్ కొడుకు అని చెప్పి ఫామ్ నింపి సబ్మిట్ చేయాలి. ఇదంతా కూడా సింపుల్ లెక్క, ఇది కాంప్లికేట్ ఏం లేదు, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం అక్కర్లేదు. 4 పనులు మనం చేసేది. ఒకటి, కొత్త ఓట్లు రాయించాలి. 18 ఏళ్ళు నిండినోళ్ళే ఓట్లు రాయించాలి. దబ్బన మీ ఇంట్లో ఎవరైనా పెళ్ళై కొత్తగా వచ్చిరనుకో, కోడలు పిల్లనో ఇంకొకలో, అల్లుడు వచ్చిండనుకో, అల్లుడు లేదా కోడలు, వాళ్ళ పేరు రాయించాలి. రెండవది, ఎవరైనా చచ్చిపోతే ఓటు తీయించాలి. మూడవది, ఎవరైనా ఖైరతాబాద్లో ఉన్నోళ్ళు ఎల్బీ నగర్ షిఫ్ట్ అయిందనుకో, వాళ్ళ ఓటు ఇక్కడికి వెళ్ళి తీసేయించాలి. నాలుగోది, ఎవరైనా వేరే కాడున్నోళ్ళు ఖైరతాబాద్కి వచ్చిరనుకో, వాళ్ళ ఓటు ఇక్కడ రాయించాలి. అర్థమైంది కదా? జల్లెడ పట్టే కార్యక్రమం ఏం లేదు ఇలా. జల్లెడ పట్టి కొత్తోళ్ళు లెవెలు, చచ్చిపోయిన వాళ్ళు లెవెలు, వీడికి ఖైరతాబాద్కి షిఫ్ట్ అయిన లెవెలు, మీ బస్తీకి ఇంచెల్లి వెళ్ళిపోయిన లెవెలు, ఓటర్ లిస్ట్ కరెక్ట్గా జల్లెడ పట్టి కరెక్ట్గా సాఫ్ सीधा చేసుకుంటే यही वोटर लिस्ट आपके लिए कल हैदराबाद कारपोरेशन इलेक्शन में यही रहता, आगे आने वाले बाई इलेक्शन में यही रहता, उसके बाद आने वाला असेंबली इलेक्शन में यही वोटर लिस्ट रहता, उसके बाद आने वाला पार्लियामेंट इलेक्शन में भी यही वोटर लिस्ट रहता. समझ गए ना? అర్థం కానీ ఏం లేదు కదా. అర్థం కాకపోతే మళ్ళీ మీకు చెప్తా. మీ అందరికి పుస్తకాలు ఇచ్చిరా? एक बार दिखा दो मेरे को. ऐसा करो, सब कागज ले ला के, सब ये जो किताब है इसको ले जाके घर में अलमारी में डाल दो, बंद कर दो चाबी लाके. वही करते ना, मालूम है मेरे को. युवल चदवारू నాకు ఎరికే,
మీరు ఏం చేస్తారో నాకు ఎరికే చదువురి బై జరా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్క దొంగ ఓటు ఇప్పుడు అప్పుడప్పుడు ఎలక్షన్లలో ఒక్క ఓటుతో ఓడిపోతాం ఎంత బాధ ఉంటుంది जुबली हिल्स में क्या हुआ चोर वोट से जीते लोग कांग्रेस वाले तो वैसा अगर नहीं होना बोले तो खैरताबाद में हमारे को होशियार रहना है నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ ఒక్క నిమిషం ఈ డేట్లు చూసుకోండి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారని నేను చెప్పిన ఆఫీసర్లు ఎవరు మీ అంగన్వాడీ టీచర్లు మీ మెప్మా రిసోర్స్ పర్సన్లు వాళ్ళు వస్తారు ఎప్పటి నుంచి వస్తారు 25 जून से 24 जुलाई तक आते 1 महीने तक आपके घर आते अब अपन क्या करना फिर बूथ लेवल एजेंट उनके साथ साथ अपन भी घर घर जाना घर घर बोल तो कितने घर आ जाना ఒక నెలలా మీరు తిరిగేది మొత్తం 1000 ఓట్లు మీ బూత్లో 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు రోజుకు తిరిగేది 10 ఇండ్లు నెలకు 300 ఇండ్లు రోజుకు 10-12 ఇండ్లు గంత ఎక్కువ కాదు అంటే రోజులా 2 గంటలు నేను అడిగేది అంతకంటే ఎక్కువ కాదు 2 घंटा आपका जो है कीमती वक्त इस काम के लिए देना इंटिंटिకి పోవాలి 1 महीने में बीएलओ के साथ साथ आप भी जाना अपने पार्टी की तरफ से जाके अगर कहीं कुछ गलतियां हो रही तो उनको बताना साहब इन्हों वोटर नहीं है आप लेडी का वोट इसमें डाल रहे हैं आप बोल के दिखाना मैं आपको आगे भी दिखाता हूँ ఇది అయిపోయినాక 24 जुलाई तक हो जाता 31 जुलाई 31 जुलाई నాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అగో గిది మీ బూత్ల లిస్ట్ గిది మీ కాలనీ లిస్ట్ గిది మీ డివిజన్ లిస్ట్ ఓటర్ లిస్ట్ ఇది అని పబ్లిష్ చేస్తారు మనకు నెల రోజులు టైం ఉంటుంది 31 జూలై నుంచి 30 ఆగస్టు దాకా మన అబ్జెక్షన్లు చెప్పడానికి ఫామ్ 6 ఫామ్ 7 ఫామ్ 8 3 ఫామ్లు ఉంటాయి అందరికి ఇచ్చిర్రా ఫామ్ 6 ఫామ్ 7 ఫామ్ 8 అవి చూసుకోండి జర చదవండి పడేయకండి అవి నింపాల్సి ఉంటుంది అబ్జెక్షన్లలో కొత్త ఓట్లు రాయించనికే తీయించనికే షిఫ్టింగ్ ఓట్లు ఉంటే వాటిని చేయించనికే అవి నింపాలి ఎవరికన్నా అనుమానం హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అధికార యంత్రాంగం హై అలర్ట్తో ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఆదేశించారు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మున్సిపల్ హైడ్రా విద్యుత్ వాటర్ బోర్డు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం వ్యవహారంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణంపై తీవ్ర విమర్శలు చేశారు ఈ వ్యవహారంలో అంతిమ లబ్దిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని ఆరోపించారు ప్రజల సొమ్మును దోచుకునే విధంగా భారీ అవినీతి జరిగిందని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు కల్తీ మద్యానికి తేడా చూసే విధంగా మేము ప్రజలకి పారదర్శకంగా ముందుకెళ్తున్నాం అదేవిధంగా 13 లక్షల పరీక్షలు కూడా మేము నిర్వహిస్తున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా సడన్గా మేము డిస్ట్రిక్ట్ సహా మేము చెక్ చేసుకుంటూ మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రజలకు విక్రయిస్తూ ఉన్నాం ఈరోజు ఈ కల్తీ మద్యానికి సంబంధించినటువంటి విచారణ మీ తాడేపల్లి గేటును కూడా టచ్ చేసిందంటే ఎంత దారుణాది దారుణాలు మీరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు గారు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సందీప్ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ సంస్థ ఖాతాలోకి 68 కోట్లు జరగా అందులో 15 కోట్ల రూపాయలు మీకు చేరిందంటే వాస్తవం కాదా అదేవిధంగా టెర్కర్ ఆరోరియా ఈజీ లోడ్ అనేటువంటి డొన్న కంపెనీలు తీసుకొచ్చి వాడి ద్వారా డబ్బులు మార్చింది వాస్తవం కాదా కూడా అడుగుతా ఉన్నాం 2023 డిసెంబర్ 16 తర్వాత కాట్పాడ్లోని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి దానికి రవాణా ట్రాన్స్పోర్ట్ అప్పించింది వాస్తవం కదా ఈ సంస్థ ద్వారా మనకి కిలోమీటర్కి 35 రూపాయలు 30 పైసలు నెల్లూరు ప్రాంతాల్లోనూ కోస్తాంధ్రలో 35 రూపాయలు 90 పైసలు లెక్కన ఉత్తరాంధ్రలో 35 రూపాయలు 50 పైసలతోన రవాణా ఛార్జీలు చెల్లించేలాగా కాంట్రాక్ట్ ఖర్చు కుదుర్చుకొని దోపిడీ చేసింది వాస్తవం కాదని కూడా నేను అడుగుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వడమే కాకుండా 3,396 మద్యం షాపులని లాటరీ పద్ధతిలో కేటాయించి ట్రాన్స్పరెంట్గా మేము నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తూ పేదలను దృష్టిలో ఉంచుకొని 99 రూపాయలకే అంతర్జాతీయ జాతీయ కంపెనీల మద్యాన్ని పేదల కోసం అది మేము ఇస్తున్నాం ఈరోజు కూడా దాన్ని కొనసాగిస్తున్నాం అనేది మా యొక్క చిత్తశుద్ధిని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున కల్తీ మద్యం ద్వారా మీరు జరిగినటువంటి సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం వాస్తవం కదా
రియల్ ఎస్టేట్ చేయడం వాస్తవం కదా, సినిమాలు తీయడం వాస్తవం కదా. జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగు, అదేవిధంగా దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా తరలించడం అనేది ప్రజా తీర్పుని ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం వాస్తవం కదా. మీ నాయకులు ఈ అక్రమ సొమ్ముని ఎన్నికల్లో పంచుకోవాలని చెప్పి తెచ్చుకోవటం, అందులో కొంత మెదుల్చుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు ఎంక్వైరీలో బయటకు రావడం అనేది కూడా వాస్తవం కదా. ప్రజలు చిత్కరిస్తూ మీ పక్క పరిపాలనని అసహించుకునేలాగా చేస్తున్నారు. ప్రజా తీర్పులోనే మిమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితి. కానీ ఈరోజు ఎంక్వైరీల్లో మీ నిజ రూపం అనేది ప్రజలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు మీ స్వార్జన కోసం, మీ ధనార్జన కోసం ఈరోజు యువతకి నిర్వీర్యం చేస్తూ లివర్ డిసీజులు, వాటి ఫలితంగా దాదాపుగా 30,000 మంది మహిళలు తాలిబొట్లు కోల్పోయి, పసుపు కుంకాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దీనికి నువ్వు బాధ్యుడు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ సైకో పార్టీ తనలాగే ఈ రాష్ట్రంలో ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని, ప్రాణాలను తీసినటువంటి వాస్తవం కాదని కూడా నేను తెలియజేసుకుంటూ, మీరు చేసినటువంటి ఫలితాన్ని త్వరలోనే అనుభవిస్తున్నారు. దీని వెనక ప్రధాన సూత్రధారి తాడేపల్లిలో ఉన్నటువంటి పులివెందుల ఎమ్మెల్యే కూడా మేము బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నిస్సిగ్గుగా 2 సంవత్సరాల తర్వాత ఈరోజు రోడ్డు ఎక్కి మాట్లాడుతున్నారు ఏమని, ఈ ప్రజలకు వెన్నుపోటని. కాకినాడ జిల్లాలో డీఎస్సీ నియామకాలపై మరోసారి వివాదం రాజుకుంది. డీఎస్సీ ప్రక్రియలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్, బీహెచ్ కోటాల కింద దొంగ సర్టిఫికెట్లతో పోస్టుల భర్తీ చేశారని ఆయన అన్నారు. అభ్యర్థుల అన్ని సర్టిఫికెట్లో జనన తేదీలను క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. అక్రమాలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలుగులోకి తేవాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, హైయెస్ట్ అచీవ్మెంట్ గానీ, బ్యాకప్ గానీ, ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3 అంటే ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ ని కన్ఫర్మేషన్ చేస్తూ ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 4వది వచ్చేటప్పటికి జెన్యూన్నెస్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాలి, 4 ఇవ్వాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్కూల్ గేమ్స్ ని మనం దూరంగా కూడా పెట్టడం జరిగింది. స్కూల్ గేమ్స్ అంటే జూనియర్ లెవెల్ గానీ, సబ్ జూనియర్ లెవెల్ గానీ, జూనియర్ లెవెల్ గానీ, సబ్ జూనియర్ లెవెల్లో గానీ జరిగినటువంటి సర్టిఫికేట్స్ ని మనం కన్సిడర్ చేయకూడదు అన్నది ఒక నిబంధన. సో 4 రకాల సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఎస్జీఎఫ్ అంటే స్కూల్ లెవెల్ గేమ్స్ జరిపేటువంటి గేమ్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ని కన్సిడర్ చేయకూడదు. ఈ విషయాలను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మీరిచ్చిన నిబంధనలో కూడా ఉన్నాయి. మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినారో ఆ నోటిఫికేషన్ లో కూడా ఈ అంశాలన్నీ ఉన్నాయి. అయితే నేను ఈ పరంగా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్నింటిది మాత్రమే, ప్రతి దాంట్లో కూడా అన్యాయం, అక్రమం, అవినీతి ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. నేను వాటిలో నుంచి కొన్ని అంశాలను మాత్రమే మీకు ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, నేను ఇక్కడ పేర్లు చెప్పడానికి నంబర్స్ తో చెప్తాను. అంటే వారు అప్లై చేసినటువంటి డిఎస్సి అప్లికేషన్ నెంబర్, దాంతో నేను అంటే పేర్లు చెప్పినప్పుడు ఆ పిల్లలు బాధపడతారన్న ఆలోచనతో. ఒకటి డిఎస్సి 20485. ఈ డిఎస్సి ఐడితో ఒక అభ్యర్థి పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడికి మనము జాబ్ ఇచ్చేటప్పుడు, టీచర్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్, నెంబర్ 2 బ్యాకప్ సర్టిఫికేట్, ఈ రెండింటిని కూడా వెరిఫై చేయాలా. అయితే ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఈ హైయెస్ట్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలానే బ్యాకప్ సర్టిఫికేట్ ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకే గేమ్ 2 సర్టిఫికేట్స్. అంటే ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఏపీ స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఈ 2 కూడా అదే. కాకపోతే అదే గేమ్ లో ఒకటేమో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇది, ఇంకొకటేమో మెరిట్ సర్టిఫికేట్. అంటే ఒక గేమ్ లోనే 2 సర్టిఫికేట్స్ ఇవ్వకూడదు. అంటే ఒకవేళ కనుక జస్ట్ పార్టిసిపెంట్ అయితే పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలా, ఒకవేళ కనుక వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ వస్తే దానికి సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వాలా. కానీ ఇక్కడ బ్యాకప్ కూడా అదే గేమ్ కి సంబంధించి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ని బ్యాకప్ గా పెట్టడం గానీ, మెరిట్ సర్టిఫికేట్ ని హైయెస్ట్ అచీవ్మెంట్ పెట్టడం గానీ జరిగింది. ఇది స్టేట్ లెవెల్ పారా బ్యాడ్మింటన్. ఒకవేళ నేనేం చెప్తానంటే, మీరు ఒకవేళ బ్యాకప్ వద్దనుకుంటే అది వేరే అంశం, సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారని. తర్వాత ఇకపోతే వీటన్నిటి విషయం పక్కన పెడితే, ప్రధానంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎక్కువగా మాట్లాడేటువంటి విషయం ఏకాంబరం గారి విషయం. మీకందరికీ కూడా తెలుసు చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందన్నది. ఇక్కడ మీరు ఒక విషయం చూడాలా. ఏకాంబరం గారి విషయంకి వచ్చేటప్పటికి
ఈ విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రతి ప్రెస్ మీట్ లో కూడా ప్రస్తావిస్తారు. చిత్తూరు జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కు సంబంధించి టోటల్ గా 113 పోస్టులు ఉన్నాయి. బీసీలో 31 పోస్టులు ఉన్నాయి. ఇది బీసీడీ, ఇది తప్పుబడింది. బీసీడీలో 7 పోస్టులు ఉన్నాయి. ఏకాంబరం మెరిట్ వచ్చి 6. యాజ్ పర్ సెలక్షన్ బీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీడీ వాళ్ళకి 5 మందికి ఇచ్చి పిహెచ్సి వాళ్ళకి 2 పోస్టులు ఇచ్చేసాము. కాబట్టి నువ్వు బీసీడీలో 6వ వ్యక్తివైనా కూడా 7 పోస్టులున్నా కూడా నీకు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు నాకు ఇచ్చేయమని చెప్తే ఎట్టిస్తానని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి. అంటే ఇక్కడ వీరు చెప్తున్నటువంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 113 పోస్టులు ఉన్నాయి. పిహెచ్సికి 4% కోటా ఇవ్వాలా. 4% కోటా ఇచ్చినప్పుడు 113 పోస్టులకు 4 పోస్టులు ఇవ్వాలా. కానీ మొత్తం మీద మీరు 3 పోస్టులు ఇచ్చారు. ఇదే చిత్తూరు జిల్లాలో 113 పోస్టులలో బీసీకి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. 31 పోస్టులలో 4% కానీ తీసుకుంటే 1.2 సీట్స్, అంటే 1 సీట్ ఉండాలా. బీసీడీకే కనుకైతే 7 పోస్టులు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఆరోపణలు. దొంగ సర్టిఫికెట్లు పోస్టులో భర్తీ చేశారంటూ సమగ్ర విచారణకు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.